అక్క ఫోన్ ఛార్జర్ ఎక్కడ పెట్టావే? నాకు కనిపించట్లేదు. రాత్రి నాన్న తీసుకున్నారా, ఆయన గదిలో ఉంటుంది, వెళ్ళి చూడు. అలాగే అక్క. ఏమే, ఇంకా ముగ్గేయడం అవ్వలేదా? ఏం బాబు, లంకంత కొంపుందిగా, ఆ చేతి ఊపుడు లేదో లోపల ఊపుకోవచ్చుగా. రోడ్డు మీదకొచ్చి మరీ ఊపాలా? ఇంతోటి కండలు దేశంలో ఎవ్వరికి లేవు మరి. అమ్మా, ఏ మైథిలి, వేసిన ముగ్గు చాలే, లోపలికెళ్ళి ఆ ఇడ్లీ సంగతి ఏదో చూద్దాం పదా. అలాగే అమ్మా. పదా. మనవడు మైథిలితో ఏదో మాట్లాడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ఈలోపు ఒకరి తర్వాత ఒకరు ఇంటి బయటికి రావడంతో ఆగిపోతున్నాడు. మనవణ్ణి మనవరాల్ని కలపాలంటే మనం ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. హలో మనవడా. హలో తాతయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనవడా. ఏంటి, మనవరాలతో మాట్లాడాలని ఇందాకటి నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు? అవును తాతయ్య, ఈరోజు మైథిలికి హల్వారాజ్కి ఎంగేజ్మెంట్. ఏంటి, మైథిలికి ఈరోజు ఎంగేజ్మెంటా? అవును తాతయ్య, ఆ హల్వారాజ్ గాడు పరమ దుర్మార్గుడు. వాణ్ణి చేసుకుంటే మైథిలి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో పెళ్లి జరగకూడదు తాతయ్య. నా మైథిలి నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే దక్కాలి. తను లేకపోతే నేను బతకలేను తాతయ్య. మనవడా, నచ్చిన అమ్మాయి మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ప్రేమను చెప్పకపోవడం తప్పు. నిజమే తాతయ్య, లేట్ చేయడం నా తప్పే. ఇంకా లేట్ చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదు. అయితే నాతో పాటు రా మనవడా. నీ మనసులో ఏమనుకుంటున్నావో నిర్భయంగా నిర్మొహమాటంగా మైథిలికి చెప్పు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండు. అలాగే తాతయ్య, మీరు నాకు తోడుగా ఉన్నారు, ఇంకెందుకు భయం? ధైర్యంగా నా మనసులో మాట నేను చెప్పేస్తాను. వెరీ గుడ్, పద. పదండి. అంటే మా ఉత్తమ్కి వాళ్ళ తాతయ్య ఎవరో తెలుసా? అందుకే అంత చనువుగా మాట్లాడా? పైగా ఉత్తమ్ని తీసుకుని ఆయన ఎదురింట్లోకి వెళ్తున్నాడేంటి? తనక్కడికి ఎవరి కోసం వెళ్తున్నట్టు? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎప్పుడైంది? ఈ విషయం నాకు మాత్రమే తెలుసా? ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసా? ఏమై ఉంటుంది? తేల్చుకుంటాను. మనవడా, నువ్విక్కడే ఉండు. నేను లోపలికెళ్ళి మైథిలి నిర్ణయం తెలుసుకొని వెంటనే నీకు చెప్తాను. అప్పుడు నువ్వు లోపలికొద్దువు గాని. లేదంటే ఆ సత్యవతి లేనిపోని గొడవలు చేస్తుంది. కరెక్టే తాతయ్య, ముందు మీరు వెళ్ళండి, మీరు చెప్పాకే నేను వస్తాను. తాతయ్య, ఆల్ ది బెస్ట్. భగవంతుడా, మైథిలిని వాళ్ళమ్మ నన్ను నమ్మి నాకు అప్పగించింది. ఎలాగైనా మైథిలిని
వాళ్ళ సొంత ఇంటికి పంపించేలా చెయ్యి స్వామి. మైథిలి, అమ్మా మైథిలి, అమ్మా మైథిలి, ఎవరండి అది? అమ్మా మైథిలి. ఎవరండి? గుణశేఖర్, నువ్వా? రామయ్య గారు, ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి. ఎవరండి ఈయన? సత్యవతి, రామయ్య గారు, అదే జానకమ్మ గారి భర్త. ఒకప్పుడు మా యజమాని. ఓహో, మొన్న ఇంటికొచ్చి వెళ్ళారని చెప్పారు. ఈయనేనా? అవునమ్మా. ఎలా ఉన్నావు గుణశేఖర్? ఆనాడు నేను చేసిన తప్పుకి జానకి నీకు కూడా శిక్ష విధించింది. జన్మలో నీ మొహం చూపించొద్దు అని ఇంటి నుంచి గెంటేసింది. అయినా సరే నువ్వెంతో ధైర్యంగా వచ్చి తనింటెదురుగానే ఉంటున్నావు. నువ్వు చేసిన ధైర్యం నేను చెయ్యలేకపోయాను. అవును, అన్నట్టు అడగడం మర్చిపోయాను. మైథిలి ఎవరు? నీ కూతురా? నా కూతురు కాదు రామయ్య గారు, తను స్వయాన మీ మనవరాలు. ఏంటి నాన్న మీరనేది? నేను నేను మీ బిడ్డని కాదా? రామయ్య తాత మనవరాల్లా? అవునమ్మా, 25 ఏళ్లుగా ఈ నిజాన్ని గుండెల్లో దాచుకున్నాను. రామయ్య గారు ఎప్పుడు కనపడతారా, ఎప్పుడు ఈ నిజాన్ని ఆయనకి చెప్పి నిన్ను అప్పగించాలా అని కోటి కళ్ళతో ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే స్వయంగా రామయ్య గారినే మన ఇంటికి పంపించాడు. నువ్వు చెప్తుంది నిజమా? ఈ మైథిలి మా తులసమ్మకు పుట్టిన బిడ్డ? అవునయ్యా, ఆ రోజు యాక్సిడెంట్లో తులసమ్మ గారు చనిపోతూ పసిబిడ్డగా ఉన్న మైథిలిని నా చేతిలో పెట్టి కన్ను మూశారు. ఆ రోజు నుంచి
మైథిలిని నా కన్నబిడ్డలాగా పెంచాను. మీకు అప్పగించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్నాటికి మీరు కనిపించారు. ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి మైథిలిని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మీదేనయ్యా. కడలిని కలియని జీవనది కదా కంచికి చేరు కదా. ఇది కళ నిజమా అనిపిస్తుంది నాన్న. నేను మీ కూతుర్ని కాదన్న నిజం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు దాచాల్సి వచ్చింది? నువ్వు రామయ్య గారి మనవరాలు అని తెలిసిన మరుక్షణమే ఆ లీలాకృష్ణ నిన్ను చంపేస్తాడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు గుణశేఖర్? లీలాకృష్ణ నా మనవరాల్ని ఎందుకు చంపుతాడు? ఎందుకంటే తులసమ్మను మోసం చేసి పెళ్లికి ముందే తల్లించేసింది ఆ లీలాకృష్ణే కాబట్టి. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని తులసమ్మ ప్రాణాలు తీసిన హంతకుడు కాబట్టి. మైథిలి తన కూతురన్న నిజం బయటపడితే తన అత్తగారి ఇంట్లో నుంచి గెంటేస్తుందన్న భయంతో బరితెగించి మైథిలిని చంపేస్తాడు కాబట్టి. ఇన్ని కారణాలు ఉండడం వల్లే మైథిలి నా కూతురు కాదు అన్న నిజాన్ని ఎన్నాళ్లుగా నేను బయట పెట్టలేకపోయాను. ఇప్పటిదాకా ఈ నిజాన్ని నీ దగ్గర దాచినందుకు నీ తండ్రి కాని తండ్రిని క్షమించమ్మా. నేను క్షమించను. నా కూతుర్ని మోసం చేసి దాని చావుకి కారణమైన ఆ లీలాకృష్ణ గాడిని అస్సలు క్షమించను. వాడు చేసిన తప్పుకి వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నా మనసు శాంతించదు. అవును తాతయ్య, మా అమ్మని ప్రేమ పేరుతో వంచించి ఆ అమ్మ చావుకి కారణమైన ఆ లీలాకృష్ణని నేను కూడా క్షమించను. పదండి, వెళ్ళి ఆ దుర్మార్గుడి అంతు చూద్దాం. మైథిలి, మైథిలి, ఏమండి? లీలాకృష్ణ రారా బయటికి. రే లీలాకృష్ణ, ఒరే లీలాకృష్ణ, ఎక్కడున్నావురా? రారా బయటికి. లీలాకృష్ణ, ఒరే లీలాకృష్ణ, లీలాకృష్ణ, బయటికి రారా లీలాకృష్ణ.
ఒరే లీలాకృష్ణ, లీలాకృష్ణ, అల్లుడు గారు, నా ఇంటి అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా ఒరే లీలాకృష్ణ అని అహంకారంతో పిలుస్తున్న ఆ మనిషిని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నోర్మోయ్, ఈ అహంకారమే, ఈ దురహంకారమే కొన్ని నిజాలు తెలుసుకోకుండా నీ కళ్ళను కప్పేసింది. వాడు ఎంత నీచుడో తెలుసా? మన బిడ్డని పెళ్లి చేసుకోకముందే ఇదిగో వీళ్ళ అమ్మను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి ముందే తల్లిని చేసి నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగినందుకు నిండు చూలాలుగా ఉన్న తులసిని నిలువునా ముంచి పారిపోయి వచ్చిన ద్రోహి వీడు. ఏటయ్యా నువ్వు మాట్లాడేది? ఏటండే ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళమ్మని నేను ప్రేమించడం ఏంటి, పెళ్లికి ముందు తల్లిని చేయటం ఏంటి? అంతా అబద్ధం. నోర్మోయ్, నువ్వు అసలు మనిషివేనా? ప్రేమ పేరుతో ఆడపిల్లని మోసం చేసి పెళ్లికి ముందే తల్లిని చేసి కసాయివాడిగా నడి వీధిలో ఆమెను వదిలేసి రావడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు చేసిన పాపానికి ప్రతిరూపంగా తన కడుపులో పెరుగుతున్న నన్ను చంపుకోలేక, సమాజం ముందు తలదించుకుని బ్రతకలేక, నాకు ఊపిరి పోయడం కోసం తన ఊపిరి ఉన్నంత వరకు నీకోసమే వెతికిందే. అలాంటి తల్లి ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. రేయ్, నువ్వు సర్వనాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఆపుతారా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే పిచ్చి వాళ్ళలాగా చూసి భరిస్తామనుకున్నారా? మా అన్నయ్య తప్పు చేశాడని నోటికొచ్చినట్టు వాగడం కాదు, సాక్ష్యం, ఒక్క సాక్ష్యం చూపించి మాట్లాడు. లేదంటే ఒక్కొక్కరి నాలుకలు తెగ్గోస్తాను. అవును, నా భర్త ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ఆయన శ్రీరామచంద్రుడు. పరాయి స్త్రీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడు. అలాంటివాడు మీ అమ్మని మోసం చేసి పెళ్లికి ముందే తల్లిని చేశాడు అంటే నమ్మడానికి మేమేమన్నా వెర్రివాళ్ళం అనుకున్నావా? మామయ్య గారు, గతంలో మీరు తప్పు చేయబట్టే కదా అత్తయ్య గారు మిమ్మల్ని బయటికి గెంటేశారు. అందుకు ప్రతీకారంతో మైథిలిని తీసుకొచ్చి ఈమె లీలాకృష్ణ కూతురు అని అబద్ధం చెప్పి మీకులాగే అన్నయ్య గారిని కూడా బయటికి గెంటించాలనుకుంటున్నారా? చాలు! మీరు మాట్లాడింది చాలు. ఇక వినే ఓపిక నాకు లేదు. మీకేం కావాలి? సాక్ష్యమే కదా కావాలి? ఈ లీలాకృష్ణ చేసిన పాపానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఇతని మీద గుడ్డి నమ్మకంతో మూసుకుపోయిన మీ కళ్ళు తెరిపించే సాక్ష్యం ఇదిగో. ఇక్కడ నిస్సహాయంగా నిలబడి గతం చేసిన గాయంతో నలిగిపోతూ గతంలో జరిగిన ఘోరానికి ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డాడే ఈయన చెప్తారు.
ఈ లీలాకృష్ణ గారి గతంలో చేసిన లీలలేంటో. నాన్నా చెప్పండి, నోరు విప్పండి నాన్నా.